జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ. ఇంట్లో మీ అందరికీ చాలా మనసుకి హత్తుకునేలాగా మాట్లాడిన లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగుదేల ఎన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల భుండ తెలుగనొకండ ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నట్లుగా ప్రపంచ మానవ సమాజంలో తెలుగు జాతి ఔన్నత్యానికి, మేధో సంపత్తికి, నిర్వహణ దక్షతకు ప్రతీకగా నిలిచి ప్రపంచ వ్యాపార వర్గాలకు తెలుగు జాతి సమర్థతను, జాతి నైపుణ్యాన్ని పరిచయం చేసి ప్రపంచ దేశాలలో తెలుగు జాతి ఉనికిని, వృద్ధిని ఆశయంగా, లక్ష్యంగా శ్వాసిస్తున్న అద్వితీయ నాయకుడు. తన ప్రజాజీవిత ప్రారంభం నుండి 4 తరాలను ఇప్పటికే ప్రభావితం చేసి స్ఫూర్తిని నింపి నేటి తరాన్ని వెన్నుతట్టి ముందుకు నడిపిస్తున్న ధీశాలి అపురూప దార్శనికులు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగు వ్యాపారవేత్తలు, నవయువ తెలుగు ఔత్సాహిక వ్యాపారవేత్తల హర్షధ్వానాల మధ్య ముఖ్య ప్రసంగానికి ఆహ్వానిస్తున్నాము. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ప్రత్యేకంగా ఎన్ఆర్ఐస్ అందరూ వచ్చారు, కానీ ఇందులో మెజారిటీ నా లెక్క ప్రకారం 100% ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే, ఆ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కువ వచ్చారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు. ఇప్పుడే ముగ్గురి స్పీచెస్ విన్నారు మీరు. నేను అందుకనే ఎనర్జెటిక్గా ఉండాలంటే యంగ్స్టర్స్ రావాలని మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చాను. దానికి నిదర్శనం స్టేజ్ పైన ఉండే వీళ్ళు ముగ్గురు ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక చిన్న వయసు, అవకాశాలు ఇస్తే అందిపుచ్చుకునే స్ఫూర్తి. ఇక్కడ మీరందరినీ చూసినప్పుడు ఉదయం నుంచి మాట్లాడుతున్నా, ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి వచ్చారని. దగ్గర 12 దేశాలు ఇచ్చారు, ఇంకా ఎక్కువ ఉంటాయి, కానీ ఇక్కడ ఉండేవాళ్ళు 12 దేశాలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ జిల్లాల మరిగా మీరు ఈ దేశాల్లో ఉన్నారు. యూకే నుంచి వచ్చారు, చేలు పైకెత్తండి. యూకే వాళ్ళందరూ చేలు పైకెత్తండి. ఓకే, వెరీ గుడ్. స్విట్జర్లాండ్, ఎక్కడైతే ఉన్నాం ఇక్కడే. ఒకప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వస్తే ఎవరు కనపడేవాళ్ళు కాదు, ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు. కాదమ్మా, బిగినింగ్లో మీరు ఎవరు లేరు, 95లో ఎవరు లేరు ఇక్కడ. తర్వాత వచ్చారు మీరంతా. అప్పట్లో ఇక్కడ ఎవరూ లేరు. యూరోప్లో అసలు తెలుగు వాళ్ళే ఉండేవాళ్ళు కాదు, ఇండియన్స్ కూడా లేరు. అప్పట్లో యూరోప్ కూడా ఇండియన్స్ని అలో చేసేవాళ్ళు కూడా కాదు, కన్జర్వేటివ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడిప్పుడు లిబరలైజ్ అయ్యారు. అందుకే అందరూ మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. అప్పుడు నేరుగా అమెరికాకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అమెరికా నుంచి చూస్తే, ఇప్పుడే ఒక మిత్రుడు మాట్లాడాడు, చాలా బాగా చెప్పాడు. బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి యూరోప్లో. ఇది ప్రారంభం మాత్రం. మీరు ఊహించనటువంటి అవకాశాలు ఇండియన్స్కి ప్రపంచం మొత్తం వస్తాయి. ప్రత్యేకంగా తెలుగు వాళ్ళు అందరిలో అగ్రస్థానంలో ఉంటారు, దానికి అనుమానమే లేదు మీకు.
అయితే అప్పుడప్పుడు నేను మాట్లాడినప్పుడు అనిపిస్తుంది మీకు, ఈయన ఇట్లే మాట్లాడతాడులే, మనం చేసేది ఏముంది, వచ్చాం విన్నాం వెళ్ళిపోయి పడుకుందాం అనుకుంటారు. అది కాదు, ఒక పట్టుదలతో మీరు చేయగలిగితే ఈరోజు నేను ఇదైనా ఒకసారి మాట్లాడతాను. జర్మనీ నుంచి వచ్చారు, చేలిపోతాను. జర్మనీ ఒకప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ, ఇప్పుడు కూడా, రేపు కూడా టెక్నాలజీలో. కానీ యూరోప్ మొత్తం ఏజింగ్ ప్రాబ్లంతో మీకు ఎక్కువ అవకాశాలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇటలీ చేలిపోయేతను ఇటలీ నుంచి ఎవరు వచ్చారు? కొంతమంది వచ్చారు. నార్వే నుంచి వచ్చిన వాళ్ళు చేలిపోయేతండి మార్నింగ్ కనపడ్డారు. స్వీడన్, పోలాండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ఐర్లాండ్, బెల్జియం, ఆస్ట్రియా నువ్వు ఉన్నావు. లేకపోతే చాలా కొరతగా ఉంటుంది. నేను అదే అన్నాను. ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో తెలుగు ఫుట్ ప్రింట్ ఉండాలి. అన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉంటారు, ఇండియన్స్ ఉంటారు. అది సాధ్యం. ముందు ఆ విశ్వాసం మీకు వస్తే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా జయప్రదం అవుతుంది. ఇప్పుడే మన వాళ్ళందరూ మాట్లాడినట్టు నా జీవితంలో ఇన్ని దేశాల్లో మీరు ఉన్నారని కూడా ఊహించలేదు. నేను మీరు వెళ్తారని కూడా ఊహించలేదు. చెప్పాను చాలాసార్లు, ఎప్పుడు మాట్లాడినా చెప్తూనే ఉంటాను. కానీ దాన్ని అందిపుచ్చుకొని మీరు ఇన్ని దేశాలకు పోతే, ఫస్ట్ టైం నేను జైల్లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో మీరు డెమాన్స్ట్రేషన్లు చేస్తూ ఉంటే ఇన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారా అని నాకే ఆశ్చర్యం కలిగే పరిస్థితి వచ్చింది. అది 1-2 రోజులు చేయాలా మీరు? నేను జైల్లో ఉన్న 53 రోజులు నిరంతరం మీరు ఉద్యమాలు చేశారు. దీనికి నా జీవితాంతం నేను అనుకున్నాను. కొంతమంది చనిపోయినా గుర్తుంటారు, కానీ నేను బ్రతుకున్నగానే గుర్తుపెట్టుకున్నారంటే నా జీవితంలో మర్చిపోలేను. అక్కడి నుంచి ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో కూడా చాలా సమర్థవంతంగా మేము ఆలోచించాం. రాష్ట్ర భవిష్యత్తు ఒక పక్క, రాజకీయాల్లో ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే ఏం జరిగిందో మనం చూసాం. అందుకని అందరం కలవాలనుకున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేశాం. పోటీ చేస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మీరు, నెలల తరబడి అక్కడే ఉన్నారు. ఒక్కొక్కరు మీకు ఎంత శక్తి ఉంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిపించారంటే ఇది మా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని సంఘటన. ఇది అప్పుడప్పుడు చరిత్రలో అనుకుంటాం, కానీ ఇంత స్ఫూర్తిదాయకమైనటువంటి జాతి ఉండడం, నేను ఆ జాతిలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా. అందుకే మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ జన్మ అనేది ఉంటే మళ్ళా తెలుగు జాతిలోనే పుట్టాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా. ఇంకొక విషయం మీరు చూస్తే, చాలా దేశాలు చరిత్రలో చాలామంది నాయకులు పౌరుల్ని తయారు చేయడంలో వాళ్ళు ఒక బాధ్యత తీసుకొని చేశారు. ఒక సింగపూర్ని ఒక ఫిషర్మెన్ విలేజ్ని ఈరోజు మోస్ట్ లివబులే కాకుండా మోస్ట్ అడ్వాన్స్డ్ దేశంగా తయారు చేశారు. ఒక పబ్లిక్ పాలసీలో ఆనాటి పాలకులు లీ కువాన్ యూ. ఇలాంటి అన్ని దేశాల్లో కూడా మనం చూస్తే ఇదే చరిత్ర మనకు గుర్తొస్తుంది. చరిత్ర అంతా నేను అందుకే 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆలోచించాను.
మన రాష్ట్రం అంతా ఆంధ్రప్రదేశ్ అంటే వ్యవసాయం. అక్కడికక్కడే వ్యవసాయం చేసుకుంటూ అదే పనుల్లో ఉండేవాళ్ళం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీలో కూడా ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, ఎప్పటికప్పుడు మీలో కూడా ఒక ఆలోచన విధానం రావాలి, చైతన్యవంతులు కావాలని చెప్తున్నాను. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నేను 95లో ముఖ్యమంత్రి అయ్యాను. 93 ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఎవ్వరూ చేయని సాహసాలు నేను చేశాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేను ప్రారంభించాను. అక్కడి నుంచి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఐటీ అంటే ఎవరికి అర్థం కానప్పుడు ఐటీని గురించి మాట్లాడమే కాకుండా ఊరూరులో పోయి చెప్పా, మీ పిల్లలకు డబ్బులు ఇవ్వడం కాదు కావాల్సింది, మీ పిల్లలు ప్రయోజకులు కావాలంటే బాగా చదివించండి. మీరిచ్చే 100 ఎకరాలు 50 ఎకరాలు కోటి రూపాయలు లెక్క కాదు, కొన్ని వేల కోట్లు సంపాదించే తెలివితేటలు వస్తాయి వీళ్ళకని చెప్పి ఆ రోజు చెప్పాను. చాలామంది మీరు చూస్తే చరిత్రలో విలేజ్ నుంచి మండలానికో టౌన్కి వెళ్ళిపోయి పిల్లల్ని చదివించడానికి కాపురాలు పెట్టారు. అంటే నా మాట మీద నమ్మారు. నమ్మిన వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యారు, నమ్మని వాళ్ళు మళ్ళీ కొంచెం నష్టపోయారు. అది వేరే విషయం. చరిత్రలో అందరూ నమ్మలేరు. అదే మరి హైదరాబాద్ని డెవలప్ చేస్తామంటే నేను చెప్పా ఏం జరగబోతుందో హైదరాబాద్లో అని. తెలివైన వాళ్ళు, ముందుండేవాళ్ళు పెట్టుబడులు, అది కూడా చెప్పాను. మీరు కూడా భూమి అమ్మద్దండి అని కూడా చెప్పేవాడిని. ఇప్పుడు అమ్మేస్తే మళ్ళీ విలువ పెరుగుతుంది, అప్పుడు బాధపడతారు, ఏదో అవసరం కొద్దికే ఇచ్చేయమని చెప్పాను. ఈరోజు హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి దేశంలో నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చిందంటే ఆ రోజు నేను వేసిన ఫౌండేషనే దానికి కారణం. నేను ఎవ్రీడే మీకు చెప్పేవాడిని. ఫస్ట్ డేస్లో బిగినింగ్లో మీరంతా కూడా ఉద్యోగాలు చేస్తూ ఉంటే అప్పుడంతా కూడా పెద్ద ఉద్యోగాలు లేవు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడంతా కూడా జాబ్ వర్క్. అమెరికాలో డాక్టర్లు డే టైం పనిచేస్తారు, ఆ స్క్రిప్ట్లంతా ఇండియాకి పంపిస్తారు, అవన్నీ టైప్ చేసి మళ్ళీ అప్డేట్ చేస్తే మార్నింగ్ డాక్టర్ వస్తానే అది చూసుకొని నెక్స్ట్ ముందుకు పోతాడు. అది బిగినింగ్లో మనం చేసింది. కొన్నిసార్లు ఆ పనులు కూడా మన వాళ్ళకు ఆ ప్రొనౌన్సియేషన్ తెలియకుండా ఇబ్బంది పడితే లండన్ నుంచి ఇంగ్లీష్ లెక్చరర్ని తీసుకొచ్చి మీకు అప్పట్లోనే ట్రైనింగ్ ఇప్పించా. అంటే ఇంగ్లీష్ కొంతమంది ఆ ప్రొనౌన్సియేషన్లో ఇబ్బంది పడుతున్నారని అక్కడి నుంచి ప్రారంభించాం. నేను ఎవ్రీడే చెప్పేవాడిని, మీరు ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి, జాబ్ సీకర్ కాదు జాబ్ ప్రొవైడర్గా తయారు కావాలని ఎప్పుడు చెప్పేవాడిని. అంటే ఆంటర్‌ప్రెన్యూర్స్ కావాలని నేను చెప్పడమే కాదు, ఒక 40-50 మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ని నాతో తీసుకెళ్ళి ప్రపంచం మొత్తం వాళ్ళకు చూపించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టేవాడిని. ఆ దేశంలో ఉండే ఆంటర్‌ప్రెన్యూర్స్ని పిలిపించి వాళ్ళకు నెట్వర్క్ చేసి ఎంఓయూలు కానీ లేకపోతే అనేక విధాలుగా అనుసంధానం చేస్తే ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, సెకండ్ జనరేషన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, దానికి చిరునామా తెలుగు రాష్ట్రాలంటే ఆ రోజు చేసిన ఫౌండేషనే. ఇప్పుడే మా ఆడబిడ్డ చెప్తా ఉంది, ఆ రోజు చదువుకోవాలంటే ఆడపిల్లని చదివించేవాళ్ళు కాదు తల్లిదండ్రులు. నేను ఎవ్రీడే సవాలుగా తీసుకొని చెప్పేవాడిని, మగపిల్లవాడైనా ఆడపిల్ల అయినా బాగా చదివించండి, మీకు ఇది ఒక పెద్ద ఆస్తి, వివక్షత చూపించద్దని ఎవ్రీడే చెప్పేవాడిని. చెప్పడం కాదు, నేను ఒక పాలసీ తీసుకొచ్చాను. కాలేజ్ సీట్లలో ఉద్యోగాల్లో 33% ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టాను. మొత్తం అప్పుడు పెడితే చాలామంది నన్ను అడిగారు, 33% పెట్టారు. ఇప్పుడు వాళ్ళు 60% వస్తారు, మెరిట్లో కూడా కొన్ని వస్తాయి. మీకు 40 వస్తాయి మగవాళ్ళంటే బ్యాక్లాగ్ ఉందిలే, అదన్నీ ఫిలప్ కావాలి, ఆ తర్వాత చూద్దాం మీ కథ అని చెప్పి చేశాను.
అదే మాదిరిగా రాత్రుల్లో కూడా ఆడబిడ్డలు పనిచేయగలుగుతారని నిరూపించి ఐటీ దీనికి 24/7 కింద పెట్టి ప్రత్యేకంగా సెక్యూరిటీ కూడా పెట్టి మీకు పని చేయించాం. ఇప్పుడు ఏ ఐటీ కంపెనీకి పోయినా నేను అప్పుడప్పుడు కంపేర్ చేస్తూ ఉంటాను, మీలో కూడా ఉంటారు. అదేమ్మా, ఇప్పుడు మీరు చూస్తే అప్పుడప్పుడు నేను అడుగుతూ ఉంటాను, భర్త భార్య ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు. ఎవరికి ఆదాయం ఎక్కువ వస్తుందంటే ఏమంటారు, మగవాళ్ళు ఏమంటారు? గెస్. అని కూడా కాదు, మన ఆడవాళ్ళని మనం సరిగా అంచనా వేయలేదు. కానీ దర్ ఇస్ ఎ థియరీ, రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్. గో అండ్ ఆస్క్ యువర్ చాట్ జీపీటీ. Ladies are more intelligent than men. It is established fact. మనం నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం. అందుకే ఇవన్నీ నేను ప్రమోట్ చేసినప్పుడు నాకు అనిపించింది చాలా. ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా ఇంకొక ఇది కూడా ఉంది, మీకు గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా ఫాలో కాలేదనుకుంటున్నాను నేను, అయితే ప్రమాదం. డబ్బులు వచ్చాయి, ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. అందుకే ఇప్పుడు యూరోపే కాదు, అన్ని దేశాల్లో కూడా పాపులేషన్ ప్రాబ్లం వచ్చింది, ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది. కెన్ యూ బిలీవ్? జపాన్ లాంటి దేశం ఇండియా నుంచి మ్యాన్ పవర్ పంపించమని ఫస్ట్ టైం అడుగుతున్నారు. జర్మనీ లాంటి దేశంలో ఇండియన్స్ని యాక్సెప్ట్ చేసి కొంతమంది మనుషులు కావాలని అడిగే పరిస్థితికి వచ్చారు. అంటే ఏదైతే సరైన సమయంలో నిర్ణయం చేయలేకపోయారో దానివల్ల ఆ దేశాలు ఈరోజు మీరు చూస్తే సంపద సృష్టించారు, టెక్నాలజీ ఉంది, అగ్రదేశాలు. మనుషులు లేకపోతే ఎవరికోసం దీనికి ఎవరు ఎంజాయ్ చేస్తారు? దట్ ఈస్ ది స్టేజ్ టుడే. ఇండియా ఈజ్ వెరీ ఫార్చునేట్. 2047కి ఇండియా, నాకు ఏం అనుమానం లేదు, ప్రపంచంలోనే నెంబర్ 1 కానీ నెంబర్ 2 కానీ తయారవుతున్నాం. ఒకప్పుడు నేను ఎక్కడికి పోయినా జూయిష్ అని చెప్పేవాడిని. జూయిష్ ఉన్నారు, ఈ ఊర్లో ఒకరు ఉంటారు, లేకపోతే ఇద్దరు ఉంటారు, ఊరంతా వాళ్ళే కంట్రోల్ చేస్తూ ఉంటారు. దానికి కారణం రాజకీయ విరాళాలు ఇస్తారు, లేకుంటే చారిటీ చేస్తారు, అందువల్ల వాళ్ళకి మంచి పేరుంది. మీరు ఎప్పుడైనా ఒక రోజున వాళ్ళని క్రాస్ చేయాలని చెప్పేవాడిని. ఇప్పుడు ఐఎమ్ ప్రౌడ్ టు సే, ప్రపంచం మొత్తం పర్ క్యాపిటా ఇన్కంలో జూయిష్ కంటే ఎక్కువ ఇండియన్స్కి వస్తూ ఉంది. అందులో తెలుగు వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు. ఇంకా వెల్త్ క్రియేషన్లో ఇంకా ముందుకు పోవాలి, అది కూడా అవుతాం, నాకేం డౌట్ లేదు దాంట్లో. ఎందుకంటే జూయిష్ పాపులేషన్ అంతా 1,20,00,000, ఇండియా పాపులేషన్ 145 కోట్లు ఇప్పటికి, తెలుగు వాళ్ళ పాపులేషన్ 10 కోట్లు. తెలుగు వాళ్ళు ఒక 3-4 కోట్లు ప్రపంచం అంతా వెళ్ళిపోతే ఒక 2 కోట్లు, ఇంకా మీరు ప్రపంచాన్ని అంతా మీరే దున్నేస్తారు, నాకేం అనుమానం లేదు. ఇప్పుడే అంటున్నాడు రామ్మోహన్ అని, మీరు తిరిగి వచ్చేయండి అని. అదే మరి లోకేష్ గారు అన్నారు, మీరు వచ్చేసి డెవలప్ చేయాలని. నేను రమ్మనడం లేదు మిమ్మల్ని, మిమ్మల్ని ఇక్కడే ఉండమంటున్నా, ఇంకా ఎక్స్పాండ్ కావాలని కోరుకుంటున్నా. నా విజన్కు వాళ్ళ విజన్కు అదే వ్యత్యాసం. నేను అనేది ఏంటంటే గ్లోబల్ లీడర్స్ కావాలనుకున్నా. ముందు గ్లోబల్ సిటిజన్స్, గ్లోబల్ లీడర్స్. డిస్టెన్స్ ఈజ్ నాట్ ది క్రైటీరియా. మీరు స్విట్జర్లాండ్లో కూర్చోండి, డెన్మార్క్లో కూర్చోండి, జర్మనీలో కూర్చోండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలంటే ఫోన్ తీసుకుంటే పని అయిపోతుంది. అది ఈరోజు మన పరిస్థితి. అందుకే నేను ఇచ్చిన పిలుపు ఏంటంటే
తెలుగు వాళ్ళందరూ ప్రపంచం అంతా ఉండాలి. కర్మభూమికి మీరు సహకరించాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు ఎక్కడున్నారో అది కర్మభూమి. అవకాశాలు ఇచ్చింది మీకు. ఇచ్చినప్పుడు ఇక్కడ కర్మభూమికి మీరు పట్టించుకోకపోతే మీ మీద అసూయ వస్తుంది. అది కరెక్ట్ కాదు. అదే సమయంలో మీకు అవకాశాలు ఇవ్వడానికి మీకు అవకాశం కల్పించింది జన్మభూమి, మీ స్వగ్రామం. రెండు కూడా బ్యాలెన్స్ చేయాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. చేస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నా. ఇది ఒక పద్ధతి ప్రకారం మనం పెట్టుకోగలిగితే ఏదైనా సాధ్యం. ఇక్కడ ఈరోజు నేను మాట్లాడినప్పుడు చూశాను, ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఎంతమంది ఆంట్రప్రెన్యూర్స్గా ఉన్నారో చేతుల పైకెత్తండి. ఆంట్రప్రెన్యూర్స్, ఓకే. ఎంతమంది ప్రొఫెషనల్గా ఉద్యోగాలు చేస్తున్నారు చేతుల పైకెత్తండి. ఓకే. ఎంతమంది ఇంట్లో ఇద్దరుంటే భార్యాభర్త ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ పైకెత్తండి. వాస్తవమే, భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. నేను